హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. మోనోపోలీ స్టాక్స్ అని నేమ్ వినిపించగానే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ అసలు ఏం ఆలోచించకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. అలా ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ 50% కూడా లాస్ అయిన స్టాక్స్ చాలానే ఉన్నాయి. సో అసలు ఈ మోనోపోలీ స్టాక్స్లో ఫర్దర్గా ఇప్పుడు ఇంత ఫాల్ తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఆర్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో యావరేజ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అనేది నా ఒపీనియన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ ఈ వీడియోస్ ఎప్పుడన్నా సరే నేను అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా చాలా మోనోపోలీ స్టాక్స్ ఉన్నాయి మనకి. అందులో నేను కొన్ని స్టాక్స్ అయితే పిక్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఐఆర్సిటిసి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ కానీ టికెటింగ్ సిస్టంలో కానీ వీళ్ళకి 100% మార్కెట్ షేర్ ఉంది. అసలు వీళ్ళకి కాంపిటేటర్ అనే వాళ్ళే లేరు. అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో వీళ్ళు 95% పవర్ ట్రేడింగ్లో మార్కెట్ షేర్ ఉంది. అండ్ రీసెంట్గా వేరే కంపెనీస్ కూడా ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళ మార్కెట్ షేర్ అయితే తగ్గుతుంది. దానివల్ల స్టాక్ మార్కెట్లో వీళ్ళ షేర్ అయితే కొంచెం పడుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యామ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం కొనే మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ అన్నిటిలోని వీళ్ళకి 65% మార్కెట్ షేర్ ఉంది. నెక్స్ట్ కంపెనీ సీక్వెంట్ సైంటిఫిక్. యానిమల్ రిలేటెడ్ డ్రగ్ ఏపీఐస్ తయారు చేయడంలో 70% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. సో ఇందులో కూడా చాలా మంది లాస్ట్ మార్కెట్ రన్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఫర్దర్ ఫాల్లో చాలా వరకు లాస్లో హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇది కూడా ఒకటి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డెల్టా కార్ప్. ఆన్లైన్ పోకర్ గేమింగ్స్ కానీ ఆఫ్లైన్లో క్యాసినోస్ కానీ రన్ చేసే సెగ్మెంట్లో 50% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఎక్స్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సో గోల్డ్ కానీ లేదంటే డిఫరెంట్ మెటల్స్ని కానీ డిఫరెంట్ కమోడిటీస్ని కానీ ట్రేడింగ్ ప్రొవైడ్ చేసే ఎక్స్చేంజ్ ఇది. ఇందులో ఎంసీఎక్స్కి ఆల్మోస్ట్ 75% మార్కెట్ షేర్ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఐటీసీ, సిగరెట్స్ రిలేటెడ్ మార్కెట్లో వీళ్ళకి 77% మార్కెట్ షేర్ ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రిలేటెడ్గా వీళ్ళకి 100% మార్కెట్ షేర్ ఉంది. సో వీళ్ళకి అసలు కాంపిటేటర్ లేరు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పిడిలైట్, అడెసివ్ సెగ్మెంట్లో 70% మార్కెట్ షేర్ ఉంది వీళ్ళకి. సో ఇవాళ మనం పిక్ చేసుకున్న కొన్ని కంపెనీస్ ఇవి. సో వీటి కరెంట్ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫర్దర్గా ఎగ్జిట్ బెటరా లేదంటే ఎంట్రీ బెటరా లేదా యావరేజ్ బెటరా అనేది నాకు అనిపించింది అయితే షేర్ చేయబోతున్నాను. ముందుగా మనం ఐఆర్సిటిసి వీక్లీ చార్ట్ చూస్తున్నాం. సో 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. అండ్ ముందుగానే చెప్తుంది ఐఆర్సిటిసి ఆల్మోస్ట్ 6000 లెవెల్స్కి అలా వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయింది స్టాక్. సో స్ప్లిట్ అవడం వల్ల షేర్ వాల్యూ అనేది 5 times రెడ్యూస్ అయింది. సో దానివల్ల ఇది అడ్జస్టెడ్ చార్ట్. సో 2019లో మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్కి ఐపీఓలోనే మంచి రిటర్న్స్ ఇచ్చి ఆ తర్వాత 2020లో ఆల్మోస్ట్ 285 వాల్యూ దగ్గర చాలా వరకు కన్సాలిడేట్ అవుతూ తర్వాత హ్యూజ్ ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1300 లెవెల్స్కి వెళ్ళింది. సో 6 times అలా రిటర్న్ ఇచ్చిన తర్వాత అంటే 2020 నుంచి అంత మంచి రిటర్న్ ఇచ్చిన తర్వాత వెరీ ఫాస్ట్గా ఫ్యూరియస్గా అయితే ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 1300 లెవెల్స్లో ఉండాల్సిన స్టాక్ ఇప్పుడు అరౌండ్ 600 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు క్లోజ్ అయ్యే టైంకి 577 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇంత పడిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ ఫాల్ అయ్యింది కదా, సో ఇలాంటి మోనోపోలీ స్టాక్స్లో ఐఆర్సిటీని పిక్ చేసుకోవచ్చు అని చెప్పి బ్లైండ్గా లెవెల్స్ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు యాడ్ చేస్తూనే ఉంటారు, స్టాక్ కిందకి వెళ్తూనే ఉంటుంది. మీరు యాడ్ చేస్తూ ఉంటారు, స్టాక్ కిందకి వెళ్తూనే ఉంటుంది. సో ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఎంత మంచి స్టాక్ అయినా సరే మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1300 లెవెల్స్ నుంచి కొంచెం కింద పడినప్పుడు 1000s దగ్గర 900s దగ్గర ఇది మోనోపోలీ స్టాక్ కదా అని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే మీకు చెప్పనక్కర్లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇదైతే ఖచ్చితంగా నెగిటివ్ రిటర్న్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో బేసికల్గా ఈ 200 లెవెల్స్ నుంచి 1200 వరకు వెళ్తున్నప్పుడు స్టాక్ ఏదైతే ఫండమెంటల్స్ ఉన్నాయో లేదా వాళ్ళు చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పుడు 1300 నుంచి 600కి పడినప్పుడు కూడా అవే ఫండమెంటల్స్ ఉన్నాయి. సో ఎవరైతే 200 లెవెల్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఈ స్టాక్ చాలా మంచి స్టాక్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరైతే 1000 లెవెల్స్లో 1300 లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఈ స్టాక్ చాలా బ్యాడ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరిది తప్పు కాదు, జస్ట్ లెవెల్స్ చూడకుండా ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏ స్టాక్ అన్నా మంచి రిటర్న్ అయితే ఇవ్వదు. సో ఇప్పుడు ఫర్దర్గా ఈ స్టాక్ ఏం చేయాలో చూద్దాం. క్లియర్గా అయితే ఇక్కడ ఒక ఛానల్లో అయితే ఉంది. స్టాక్ ఇంత రైజ్ అయిన తర్వాత ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ ఈ 1000 లెవెల్స్ దగ్గర నుంచి ఒక లోయర్ హైస్ ప్యాటర్న్లో డౌన్ అవుతూ వస్తుంది. సో ముందు హైని నెక్స్ట్ హై బ్రేక్ చేయట్లేదు, మళ్ళీ ఆ హైని దాని నెక్స్ట్ హై బ్రేక్ చేయట్లేదు. సో మీరు పొరపాటున ఇది రివర్స్ అయిపోతుంది అన్న ఒపీనియన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 577 ఉంది, మళ్ళీ ఏ 600కో 650కో వచ్చే లోపలికి ఇది రివర్స్ అయిపోయింది స్టాక్, అయ్యో ఐఆర్సిటీసీ మిస్ అయిపోయామని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ
ఈ 720 ఆ లెవెల్స్ టచ్ అయిపోయి ఫర్దర్ గా 500 లెవెల్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా దీని గురించి క్లియర్ గా తెలుసుకోవడం కోసం డైలీ చార్ట్ వెళ్తున్నాను. డైలీ చార్ట్ లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ లైన్ అయిన 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసి కిందకు వచ్చింది, అది కూడా రీసెంట్ గానే. సో వీక్లీలో మీకు ఎందుకు 200 డేస్ మూవింగ్ యావరేజ్ కనిపించట్లేదు అంటే స్టాక్ రీసెంట్ గానే ఒక 3-4 ఇయర్స్ బ్యాకే మార్కెట్ లోకి వచ్చింది కాబట్టి ఇంకా ఆ లైన్ ప్లాట్ అయ్యేంత గ్రాఫ్ దానికి అవైలబుల్ గా లేదు, డేటా లేదు. సో డైలీలో అయితే క్లియర్ గా అయితే ఇది ఒక బేరిష్ ట్రెండ్ ఉంది. అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కిందకి బ్రేక్ చేసిన తర్వాత స్టాక్ ఇమీడియట్ గా అయితే బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోదు. అండ్ ఇక్కడ మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాల్సింది, స్టాక్ ఇలాగా మంచిగా మూవ్ అవుతున్నప్పుడు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు వాల్యూమ్స్ చూడండి. అండ్ ఈ హైలో ఏదైతే పాయింట్ లో సెల్ ఆఫ్ వచ్చిందో అక్కడ వాల్యూమ్స్ చూడండి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ముందుగా ఎంటర్ అయ్యారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత వాళ్ళ సెల్ ఆఫ్ కూడా చేసేసుకున్నారు. సో ఆ తర్వాత నుంచి స్టాక్ లో వాల్యూమ్స్ లేవు. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ ఒక కన్సాలిడేషన్ అండ్ గ్రాడ్యువల్ డౌన్ ఫేజ్ లో ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇది ఇన్వెస్ట్ చేయడానికి అయితే అంత బెటర్ అయితే కాదు. సో ఫర్దర్ గా నా ఒపీనియన్ లో నేనేమనుకుంటున్నానంటే ఏదన్నా అప్ సైడ్ వచ్చినా సరే అది టెంపరీగానే ఉండొచ్చు ఐఆర్సిటీసీ లో. గ్రాడ్యువల్ గా అయితే దీని ముందు సపోర్ట్స్ తీసుకుని వెళ్ళిన 500 లెవెల్స్ అండ్ ఫర్ సపోజ్ ఇంకా దాంట్లో కానీ ట్రెండ్ రివర్స్ అవ్వకుండా ఒకవేళ వాల్యూమ్స్ కానీ ఇంకా బయింగ్ సైడ్ కానీ హ్యూజ్ వాల్యూమ్స్ రాకపోతే ఏదైతే లెవెల్ని ఈ లెవెల్ ఉంది చూడండి, ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి వెళ్ళిందో హ్యూజ్ ర్యాలీ వేసిందో ఈ లెవెల్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 400 లెవెల్స్ కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడున్న లెవెల్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే ఐఆర్సిటీసీలో నా ఒపీనియన్ లో అయితే అంత మంచి రిటర్న్ అయితే ఇవ్వదు. ఇంత హ్యూజ్ ర్యాలీ వేసిన తర్వాత ఆబ్వియస్లీ ఏ స్టాక్ అయినా సరే ఒక 3-4-5 ఇయర్స్ కన్సాలిడేషన్ ఫేజ్ లో వెళ్ళి ఆ తర్వాత రివర్సల్ చూపిస్తుంది. సో నేను అనుకోవడం అయితే 500 to 400 లెవెల్స్ టచ్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ రివర్సల్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా అంటే మీరు డైలీ చార్ట్ లో మనం మాట్లాడుకున్నట్టు ఎయిదర్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత అయినా బై చేయండి. లేదంటే వీక్లీలో మనం మాట్లాడుకున్నట్టు ఈ ఛానల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడన్నా బై చేయండి. మీరు అనుకోవచ్చు ఎంత లోయర్ లెవెల్స్ లో నేను స్టాక్ మిస్ అవుతాను కదండి. మీరు ఎప్పుడూ కూడా ఒక స్టాక్ కి ఇది లో అని మనం ఎవరు చెప్పలేం. సో మీరు అది లో అని బై చేస్తే ఇంకా కిందకి పడే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఛానల్ ని బ్రేక్ చేసినప్పుడు లేదంటే డైలీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసినప్పుడు మీరు ఎంటర్ అయితే మీకు లాస్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో ఈ రెండు కేసెస్ జరిగినంత వరకు కూడా గ్రాడ్యువల్ గా ఐఆర్సిటీసీ అయితే 500 to 400 లెవెల్స్ కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఈఎక్స్. ఇది ఐఈఎక్స్ వీక్లీ చార్ట్. సేమ్ ఐఆర్సిటీసీలో లాగే ఐఈఎక్స్ కూడా ఇన్ఫాక్ట్ ఇంకా ముందు నుంచి 2018 ఆ టైం నుంచి కూడా హ్యూజ్ కన్సాలిడేషన్ అయితే జరిగింది. ఇది కూడా స్ప్లిట్ అయిన తర్వాత ఐఈఎక్స్ కూడా ఆల్మోస్ట్ 900 లెవెల్స్ టచ్ అయిన తర్వాత 1:3 రేషియోలో స్ప్లిట్ అయింది. సో ఇది కూడా అడ్జస్టెడ్ గ్రాఫే. సో 2018 నుంచి హ్యూజ్ కన్సాలిడేషన్ తో ఆల్మోస్ట్ 2021 వరకు 50 లెవెల్స్ లోనే ఉన్న స్టాక్ ఒక్కసారి హ్యూజ్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ ర్యాలీ అయితే వెళ్ళింది. సేమ్ ఐఆర్సిటీసీలో కనిపించినట్టే వాల్యూమ్స్ కూడా సేమ్ ఇక్కడ అదే అబ్జర్వేషన్ కనిపిస్తుంది. టాప్ లో ఎవరైతే ముందు ర్యాలీ కోసం ఎంటర్ అయ్యారో వాళ్ళంతా కూడా సెల్ ఆఫ్ చేసేసారు. సో ఇప్పుడు స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. సో నా ఒపీనియన్ లో ఐఈఎక్స్ గ్రాడ్యువల్ గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అయితే కొంచెం మంచి సపోర్టే. బట్ 130 లెవెల్స్ నుంచి 110 లెవెల్స్ వరకు అయితే పడే ఛాన్స్ ఉంది. సో ఐఈఎక్స్ ఆ 130 to 110 లెవెల్స్ అనేది వీక్లీలో 200 మూవింగ్ యావరేజ్ కూడా అవుతుంది. సో ఇది మంచి బై లెవెల్ అవుతుంది. అంతేగాని ప్రెసెంట్ ఉన్న 160 లెవెల్ అయితే నా ఒపీనియన్ లో మంచిది కాదు. ఎందుకంటే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే టాప్ నుంచి ఆల్మోస్ట్ 50 రూపీస్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 40% లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలీలో కూడా చూస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. క్లియర్ గా స్టాక్ అయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని రెసిస్టెన్స్ గా తీసుకుంటూ అయితే ఫాలో అవుతుంది. సో సేమ్ వే ఐఆర్సిటీసీలో లాగా ఎయిదర్ స్టాక్ లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ అయితే తీసుకోండి. లేదంటే ఇంకా క్లియర్ గా కన్ఫర్మ్ గా తీసుకోవాలనుకుంటే వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ సస్టైన్ అవుతున్నప్పుడు అంటే 200 లెవెల్స్ లో అన్న తీసుకోండి. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అయితే ఐఈఎక్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. నెక్స్ట్ స్టాక్ వచ్చి క్యాంప్స్. 2020లోనే లిస్ట్ అయింది, అది కూడా ఎండ్ ఆఫ్ 2020లో. సో దీనికి ఎక్కువగా గ్రాఫ్ అవైలబిలిటీ లేదు. వీక్లీ చార్ట్ కన్నా డైలీ చార్ట్ కి అయితే వెళ్దాం. డైలీలో చూసుకుంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది స్టాక్ లో. ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 నుంచి ఈ ఛానల్ ని టాప్ ని టచ్ చేస్తూ ముందు హైస్ ని బ్రేక్ చేయకుండా లోయర్ హైస్ ప్యాటర్న్ లో ఇది కూడా ఫాలో అవుతూ వస్తుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ఈ స్టాక్ మంచిది కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ థింగ్ ఈ ఛానల్ ని బ్రేక్ చేసిన తర్వాత ఆర్ 2 టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందో
ఆల్మోస్ట్ 2650. సో 2650 లెవెల్ క్రాస్ చేస్తే ఎంటర్ అవ్వండి, అంతేగాని ముందు ఎంటర్ అయితే గ్రాడ్యువల్లీ ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత మంచి స్టాక్ అయినా సరే ఫాలో అవుతున్నప్పుడు అది ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్లోంచే 100% రివర్స్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. సో రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ ఇచ్చుకోవడం అనేది ది బెస్ట్ పర్ఫెక్ట్ వే. ఒకవేళ ఈ లెవెల్ ని క్రాస్ చేయకుండా ఉంటే వీక్లీ చార్ట్ ప్రకారం క్లియర్ గా అయితే క్యామ్స్ అయితే 2000 నుంచి 1750 లెవెల్స్ వరకు పడే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు వరకు మాట్లాడుకున్న ఐఆర్సిటీసీ కానీ, ఐఈఎక్స్ కానీ, క్యామ్స్ కానీ ఏది కూడా కరెంట్ లెవెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి అయితే బాగాలేదు. సో ఎవరైనా నేను వెరీ లాంగ్ టర్మ్ ఈ స్టాక్స్ ని ఎందుకు తీసుకోకూడదు అంటే, ఫర్ షూర్ తీసుకోవచ్చు, బట్ మీరు సిప్ మెథడ్ లో కిందకి పడుతున్నప్పుడు సపోర్ట్ లెవెల్స్ లో, అంటే మనం మాట్లాడుకున్న ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యామ్స్ అయితే 2000 దగ్గర, ఇంకా కిందకి పడితే 1750 దగ్గర యాడ్ చేసుకుంటాం అనే వాళ్ళు తీసుకోవచ్చు. అంతేగాని మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే పెడతాను, నెక్స్ట్ 1 year లోనో లేదా 6 months లోనో నేను దీని నుంచి ఒక 3000 4000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఈ స్టాక్స్ అయితే కరెక్ట్ కాదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టాక్ సీక్వెంట్ సైంటిఫిక్. సో సీక్వెంట్ సైంటిఫిక్ మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను ఫస్ట్. సో ఈచ్ క్యాండిల్ ఈక్వల్ టు 1 month. అరౌండ్ 2016 మిడ్ లో ఐపీఓ ద్వారా వచ్చిన ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఐపీఓ తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ అరౌండ్ 80 రూపీస్ దగ్గర ఒక మంచి బేస్ అయితే ఫామ్ చేసింది. 80 లెవెల్స్ దగ్గర నుంచి మొన్న కోవిడ్ రన్ లో ఆల్మోస్ట్ 340 రూపీస్ దగ్గర రీచ్ అయింది. సో 3 times రిటర్న్ అయితే ఇచ్చింది. అందరూ కూడా ఆ టైంలో సీక్వెంట్ సైంటిఫిక్ అంటే మంచి యానిమల్ ఏపీఐ బేస్డ్ తయారు చేసే కంపెనీ అని చెప్పేసి చాలా బాగా ఇన్వెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద రీజన్ మోనోపోలీ స్టాక్ అని కూడా. బట్ ఆల్మోస్ట్ మొత్తం రిటర్న్స్ అంతా పోయాయి. 90% ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ అదే లెవెల్స్ కి వచ్చింది. సో ఇంకా క్లియర్ గా చూడడం కోసం వీక్లీ చార్ట్స్ కి వెళ్దాం. ఇక్కడ చూస్తే స్టాక్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు హయ్యర్ హైస్, అంటే ఈ హైని నెక్స్ట్ హై బ్రేక్ చేస్తూ తర్వాత హై ముందు హైని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇలా ఛానల్లో వెళ్తే, డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు లోయర్ హైస్ ప్యాటర్న్, అంటే ఈ హైని నెక్స్ట్ హై బ్రేక్ చేయకుండా ఆ హైని మళ్ళీ నెక్స్ట్ హై బ్రేక్ చేయకుండా లోయర్ హైస్ ప్యాటర్న్ లో వెళ్తుంది. సో సేమ్ రివర్స్ ప్యాటర్న్ లో వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టాక్ ని యాడ్ చేయొచ్చా అంటే, వీక్లీలో కూడా 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసినప్పుడు క్లియర్ గా అప్ ట్రెండ్ చూపించింది, 3 times రిటర్న్ ఇచ్చింది. 50 days మూవింగ్ యావరేజ్ బెండ్ అయ్యి ఇప్పుడు 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది. సో క్లియర్ గా అయితే మంచి సైన్ అయితే కాదు. డైలీలోకి వెళ్ళి చూస్తే డైలీలో 50 days మూవింగ్ యావరేజ్ అనేది 200 days మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అదే పైన ఉన్నప్పుడు ర్యాలీ మీరు చూడొచ్చు, నాన్ స్టాప్ గా 3x రిటర్న్. సో ఎప్పుడైతే 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ ని డైలీలో బ్రేక్ చేసిందో అప్పుడు వచ్చిన 3x రిటర్న్ అంతా కూడా పోయింది. ఇప్పుడు ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ముందు మాట్లాడుకున్నట్టు ఎప్పుడైనా కూడా మళ్ళీ 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసినప్పుడు తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీక్లీలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ లెవెల్ ఏదైతే ఉందో 80 లెవెల్స్ నుంచి 60 లెవెల్స్ వరకు ఒక మంచి సపోర్ట్ ఈ స్టాక్ అయితే. సో ఈ లెవెల్స్ లో మీరు స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు, బట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు ఒకవేళ సీక్వెంట్ సైంటిఫిక్ స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే ఈ లెవెల్స్ లో, అంటే కింద బాటమ్ లెవెల్స్ లో నేను ఫిషింగ్ చేస్తాను, నేను మిస్ అవ్వకూడదు అనుకుంటే 80 నుంచి 60 లెవెల్స్ లో స్లోగా కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోండి. బట్ ఎప్పుడైతే డైలీలో మళ్ళీ 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు రిమైనింగ్ క్వాంటిటీతో జంప్ అవ్వండి. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం అయితే ఇది కూడా ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రతి స్టాక్ లో కూడా ఏదైనా అప్సైడ్ వచ్చినా అది మాత్రం టెంపరీ అప్సైడ్ అని మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏదన్నా ఒక స్టాక్ చాలా రన్ అయితే ఆ తర్వాత ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్స్ రన్ అవ్వడానికి, అంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఇయర్స్ పడుద్ది, జస్ట్ మంత్స్ కాదు. సో ఏదో కోవిడ్ ఫాల్ లో మంచిగా 5 times 10 times రన్ అయిపోయిన స్టాక్స్ ఇప్పుడు కిందకి పడితే లెవెల్స్ బ్యాడ్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి ఒక 5 times 10 times రిటర్న్ వచ్చేస్తుంది అన్న ఒపీనియన్ తో అయితే బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డెల్టా కార్ప్. వీక్లీ చార్ట్ లో మంచి రన్ అయితే కనిపించింది. కోవిడ్ ఫాల్ నుంచి కంటిన్యూస్ గా ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతూ స్టాక్ అయితే మూవ్ అయింది. అరౌండ్ 300 నుంచి 250 లెవెల్స్ మధ్యలో హ్యూజ్ కన్సాలిడేషన్ అయితే జరిగింది. తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా సస్టైన్ అవ్వకుండా కంటిన్యూస్ గా ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 2 years నుంచి ఏదైతే ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వెళ్తుందో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. సో మళ్ళీ స్టాక్ అయితే నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ 50 days మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ బెండ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏ లెవెల్స్ లో యాడ్ చేయొచ్చు అంటే, ఈ లెవెల్ ఉంది కదా 140 లెవెల్స్ దగ్గర చాలా సార్లు సపోర్ట్ అయితే తీసుకుంది. ఈవెన్ ఇక్కడ కూడా సో ఆల్మోస్ట్ 4 to 5 times సపోర్ట్ ఉంది కాబట్టి 140 లెవెల్స్ కి వస్తే యాడ్ చేయొచ్చు. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి రివర్స్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. బట్ డైలీ చార్ట్ లో చూస్తే రీసెంట్ గా కొంచెం బయింగ్ వాల్యూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ రాకేష్ జుంజున్వాలా గారు ఆయన స్టార్ట్ చేస్తున్న ఎయిర్లైన్స్ కోసం అని సెల్ చేస్తున్న స్టాక్స్ లో డెల్టా కార్ప్ కూడా ఒకటి. సో ఆయన ఇంటెన్షనల్ గా సెల్ చేస్తున్నారా లేదంటే ఆకాశ ఎయిర్లైన్స్ కి కావాల్సిన మనీ కోసం సెల్ చేస్తున్నారన్న క్లారిటీ లేదు కాబట్టి ప్రెసెంట్ అయితే ఈ స్టాక్ అయితే నేనైతే అవాయిడ్ చేస్తున్నాను.
ఒకవేళ నేను ఫర్దర్గా ఈ స్టాక్ని బై చేయాలని ఎప్పుడు అనుకుంటానంటే, మళ్ళీ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ లోపలికి వెళ్తుందో, అంటే అబోవ్ దిస్ ట్రెండ్ లైన్ వెళ్తుందో అప్పుడైనా కొంటాను. లేదనుకుంటే అట్లీస్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని చాలాసార్లు రెసిస్టెన్స్గా తీసుకుంది 200 లెవెల్స్. సో 200 లెవెల్స్కి పైకి వెళ్తే అది వీక్లీలో 200 డేస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ కూడా అవుతుంది కాబట్టి అప్పుడు బై చేస్తా. అంతేగాని ప్రెజెంట్ ఉన్న లెవెల్స్లో అయితే బై చేయను. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా వీక్నెస్ చూపిస్తే 140 లెవెల్స్కి అయితే పడే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎంసీఎక్స్. సో ఎంసీఎక్స్ నేను మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 2012 నుంచి మార్కెట్లో ఉన్న స్టాక్. ఎంసీఎక్స్ మంత్లీ చార్ట్లో చూస్తే ఇంత పెద్ద మంత్లీ చార్ట్లో కూడా ఇది ఒక ఛానల్లో ఉంది. ఈ లోస్ అండ్ ఈ హైస్ ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. 2020 తర్వాత ర్యాలీలో ఈ లెవెల్ ని ఎన్నిసార్లు క్రాస్ చేసినా సరే సస్టైన్ అవ్వకుండా లోపలికి అయితే మళ్ళీ పడిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 1 year వరకు అదే లెవెల్ మెయింటైన్ చేసి దాన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సో నా ఒపీనియన్లో ఈ స్టాక్కి పర్ఫెక్ట్ బై లెవెల్స్ అయితే అరౌండ్ 1100 ఆ లెవెల్స్ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్స్. బట్ మంత్లీలో మీరు ఇక్కడ చూసినట్టయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో స్లోగా అయితే 1300 నుంచి 1100 అయితే ఈ స్టాక్ని మీరు యావరేజ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఎనీ బ్యాడ్ న్యూస్ వల్ల కానీ 1000 లెవెల్స్ కన్నా ఆర్ ఇంకా పర్ఫెక్ట్గా ప్రెసైజ్గా చెప్పాలంటే 1050 లెవెల్స్ కన్నా కింద పడితే మాత్రం ఈ స్టాక్ అయితే కంప్లీట్ బేరిష్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. బట్ ఎంసీఎక్స్ అనేది కమోడిటీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద లీడర్స్ కాబట్టి మీరు మోనోపోలీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్లోగా ఇదైతే డిప్స్లో బై చేయొచ్చు. ఇంకా క్లియర్గా చూడడానికి వీక్లీ చార్ట్కి వెళ్తున్నాను. వీక్లీలో 200 డేస్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేస్తుంది. బట్ అలా కిందకి గ్రాడ్యువల్గా ఫాలో అయిపోకుండా కొంచెం బయింగ్ ప్రెషర్తో బయింగ్ వాల్యూమ్స్తో సపోర్ట్ని అయితే తీసుకుంటుంది. సో ఇంకా బెస్ట్ బై మరీ ఎక్కడ బై చేయకుండా ఈ 1470 లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ బై చేయడం వల్ల మీరు 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అండ్ ఆల్సో 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అది కూడా వీక్లీలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది మీకు ఒక స్ట్రాంగ్ బై వాల్యూ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి కొంచెం స్లోగా అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా సూపర్ బుల్లిష్ మోడ్లో అయితే లేదు. అట్లీస్ట్ 1470 లెవెల్స్ వరకు అయితే ఆగడం అయితే బెటర్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐటీసీ. ఈ స్టాక్ గురించి ఈ ఛానల్లో రీసెంట్ గానే 250 to 260 లెవెల్స్ లో ఫుల్ లెంత్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరన్నా ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియోని వెళ్ళి ఛానల్లో అయితే చూడండి. అసలు ఆ టైంలో మనం ఈ స్టాక్ ని ఎందుకు పిక్ చేసుకున్నాం అండ్ ఇంత బేరిష్ మార్కెట్స్ లో కూడా ఈ స్టాక్ ఇప్పుడు 52 వీక్స్ హైలో ఎందుకు సస్టైన్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి స్టాక్ కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసి కిందకు వస్తే ఈ స్టాక్ మాత్రం 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసి పైకి వెళ్ళింది. అందుకే ఈ స్టాక్ సస్టైన్ అవుతుంది. సో మీరు ఆ వీడియో చూస్తారు కాబట్టి నేను దీని గురించి అయితే ఎక్కువగా చెప్పట్లేదు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఏదన్నా ఫాల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ఐటీసీ అయితే ఒక మంచి స్టాక్. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హెచ్ఏఎల్ మార్కెట్ పడుతున్నా కూడా కన్సిస్టెంట్ గా పెర్ఫామ్ చేస్తూ బాగానే రన్ అయింది. బట్ కోవిడ్ లోస్ అరౌండ్ 400 or 500 లెవెల్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 లెవెల్స్కి అయితే వెళ్ళింది. ఈ 2000 లెవెల్స్కి అంటే 4 times రన్ అయితే ఇచ్చింది. సో ఇంత స్ట్రెచ్ అయిన తర్వాత స్టాక్ ఖచ్చితంగా అయితే ఒక రిలీఫ్ కింద ఒక 30% or 50% అయితే స్టాక్స్ పడతాయి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే టాప్ లో రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి వీక్లీ చార్ట్ లో. అండ్ డైలీ చార్ట్ లో చూసుకుంటే కంటిన్యూస్ గా 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అయితే ఉంటుంది. ఒకవేళ 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసినా సరే ఇమీడియట్ గా 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని సపోర్ట్ గా అయితే తీసుకుని అయితే ఇమీడియట్ గా పైకి అయితే వెళ్తుంది. అండ్ రీసెంట్ గా చూస్తే ఇక్కడ ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది. సో నేనైతే ఈ పాయింట్ లో అయితే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే స్టాక్ ఇంత రన్ అయిపోయింది. సో రన్ అవ్వని స్టాక్ లో అయితే మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంత టాప్ లో పట్టుకోవడం వల్ల వస్తే రావచ్చు 10% or 20%. బట్ స్టాక్ ఫాలో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఒకవేళ కానీ ఈ స్టాక్ అయితే ఈ ఛానల్ని బ్రేక్ చేసి కిందకి కానీ పడితే ఇమీడియట్గా నెక్స్ట్ మళ్ళీ 1500 లెవెల్స్కి అయితే పడిపోయే ఛాన్స్ ఉంది. నేనైతే ఈ స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే సజెస్ట్ చేయను. ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మళ్ళీ అట్లీస్ట్ 1500 లెవెల్స్ ఆర్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయితే 1200 లెవెల్స్ లో నేను సజెస్ట్ చేస్తాను తప్ప ఇప్పుడైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కి స్టాక్ అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే మార్కెట్ లో ఇంకా చాలా బెస్ట్ స్టాక్స్ ఉన్నాయి అస్సలు రన్ అవ్వనివి. సో నెక్స్ట్ స్టాక్ పిడిలైట్ ఇండస్ట్రీస్. సో మార్కెట్ లో చాలా స్టాక్స్ ఉంటాయి. అందులో కొన్ని స్టాక్స్ ఎక్సెప్షనల్ కేసులోకి వెళ్తాయి. అందులో పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. ఏదన్నా ఒక స్టాక్ మీరు జనరల్ గా చూసుకుంటే అప్ సైడ్ మళ్ళీ తర్వాత కరెక్షన్, అప్ సైడ్ మళ్ళీ కరెక్షన్, ఒక డబ్ల్యూ ఫార్మాట్ లోనో వి షేప్ లోనో ఎం షేప్ లోనో ఉంటాయి. బట్ కొన్ని స్టాక్స్ మాత్రం రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ పిడిలైట్ ఇలాంటి స్టాక్స్, ఇంకా చెప్పాలంటే ఏషియన్ పెయింట్స్, ఇవి 45 degrees లో గ్రాడ్యువల్ గా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో ఏదన్నా ఒక డౌన్ ఫాల్ వస్తే మళ్ళీ అది బై చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. బట్
మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వవు. అంటే 3x, 4x, 5x, ఎందుకంటే ఈ స్టాక్స్ ఆల్రెడీ ఎంత రన్ ఇచ్చాయనేది మీకు తెలుసు. సో మంత్లీ చార్ట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 2000 ఇయర్ నుంచి కూడా చూస్తే గ్రాడ్యువల్ గా అయితే స్టాక్ రన్ అయింది. అట్లీస్ట్ మంత్లీలో ఎప్పుడూ కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే నియర్ టు 50 డేస్ మూవింగ్ యావరేజ్. సో కిందకు వస్తే స్టాక్ ని 1800 లెవెల్స్ టు 1700 లెవెల్స్ లో యాడ్ చేయడం అయితే బెటర్. అప్పుడు మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మిడిల్లో యాడ్ చేయడం వల్ల ఈ స్టాక్ కి రిటర్న్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే లాంగ్ టర్మ్ రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంకా క్లియర్ గా చూడడానికి వీక్లీ చార్ట్ చూద్దాం. ఎప్పుడైనా స్టాక్ వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసినా కూడా కిందకు వచ్చి ఇమీడియట్ గా అయితే పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అంతే. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే H&S ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కింద లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్ ఫామ్ చేసింది, బ్రేక్ చేసింది, మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసింది. సో ఒక్కసారి కిందకి పడి 1700 లెవెల్స్ కి అలా పడే ఛాన్స్ అవుతుంది. సో అక్కడ యాడ్ చేసుకోవడం అయితే ప్రిఫరబుల్. అండ్ ఎవరైతే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళైతే పిడిలైట్, మోనోపోలీ స్టాక్ అయినా సరే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయొద్దు. 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీ పోర్ట్ఫోలియోని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినా ఫర్దర్ గా బెటర్ గా రికవర్ అయ్యే స్టాక్స్ ని, లార్జ్ క్యాప్ స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ లెవెల్స్ లో యాడ్ చేయండి. సో ఇది నా ఒపీనియన్. జస్ట్ బికాస్ మోనోపోలీ అన్న నేమ్ తో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. బ్లైండ్ గా లెవెల్స్ చూడకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ స్టాక్ అయినా సరే, అది ఎంత గొప్ప స్టాక్ అయినా సరే, లాస్ అయితే చూస్తుంటారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాతే స్టాక్ పడుతుంది, ఏంటో నా బ్యాడ్ లక్ అనుకుంటారు. రీజన్ బ్యాడ్ లక్ కాదు, మీరు లెవెల్స్ చూసుకోకపోవడం. సో ఇది నా అనాలిసిస్ ఈ స్టాక్స్ మీద. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. మీకు కూడా నేను చెప్పిన లెవెల్స్ బాగా అనిపిస్తే దాన్ని బట్టి మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకోండి. అంతేగాని బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే ఇంటిమేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.